అంటే రంగయ్య గారు సరే క్యూర్ అనేది పక్కన పెడితే అసలు వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయలేము మనం. అంటే ఈ ప్లే స్టోర్లో కావచ్చు లేకపోతే యాప్ స్టోర్లో కావచ్చు. రంగయ్య గారు వినిపిస్తోందా సార్? వినిపిస్తుందా? వినిపిస్తోందండి. వినిపిస్తోందా మీకు? హలో, ఒక్కసారి చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, అసలు అంటే ఈ యాప్స్ అన్నీ కూడా ఈ ప్లే స్టోర్లలో యాప్ స్టోర్లలో రాకుండా నియంత్రించేటువంటి ఒక టెక్నాలజీని తీసుకొస్తే బాగుంటుందేమో, సాధ్యపడదంటారా? సాధ్యం, అది సాధ్యమే. ఇట్లా బ్యాన్ చేయడం, ఇట్లా బ్లాక్ చేయటం సాధ్యమే. సాధ్యం అయ్యే కాదని కాదు. అంటే ఏంటంటే ఇది అయితే ఇంకో రూపంలో మరొకటి వస్తాయి, అది జరుగుతుంది. అసలు టోటల్ గా దీన్ని ఒక ఇలాంటి చేస్తే ఇలాంటి వాటి వల్ల మన జీవితాలు పోతాయి, మన బతుకులు పోతాయి, మన కుటుంబాలు అల్లరి పాలవుతాయి, మనకి ఏ ముందడుగు ఉండదు అన్న భయం ఉంటేనే. అదే పేరు మారుతుంది, రూపం మారుతుంది. కాల్మనీ వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇంకో పేర్లు వస్తాయి. ఈ ప్రజల్ని లోన్ ఇస్తామని వస్తాయి, రకరకాలు వస్తాయి. రకరకాలు ఈ మోసం చేయడానికి ఇది కాకపోతే ఇంకో పేరు, ఇది పట్టుకుంటారు, రేపు ఇంకోటి పెట్టుకుంటారు. అసలు ఇలాంటివి చేస్తే వాళ్ళ జీవితాలు పోతాయి. ఎందుకు పరికరాలు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం పెట్టుకుంటే ఒక చిన్న లోన్ రాదు, వీసా రాదు, వీసాలు దొరకదు, ఎక్కడ విదేశాలకు వెళ్ళడానికి లేదు, ఉద్యోగాలకు లేదు. అలాంటి స్ట్రింజెంట్ ఉన్నాయనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేసి ఆధార్ కార్డులో ఈ ఆధార్ కార్డుకి ఎలాంటి సదుపాయాలు గవర్నమెంట్ తరఫున సదుపాయాలు కానీ దక్కవు. ఇలాంటి స్ట్రింజెంట్ ఉంటే అప్పుడు భయం, ఇవన్నీ భయం ఏర్పడితేనే సమాజంలో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక లాయర్ గారు అన్నారు, లాయర్ గారు అన్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు బ్లేమ్ చేయటం కాదు. లాయర్స్ వైదే గో ఫర్ ఇలాంటి ఒక ఏదోకి ఆర్గ్యుమెంట్ బెయిల్ ఇవ్వడానికి వెళ్తారు లాయర్. వైకాట్ దే లాయర్ మోరల్ రెస్పాన్సిబిలిటీగా నో, సమాజంతో ఇలాంటి వాళ్ళకి బెయిల్ బహిష్కరించడం మేము రాము అని వాళ్ళ లాయర్ అసోసియేషన్ లెట్ దెమ్ బాయ్కాట్ వన్స్. ఇలాంటి వాళ్ళని ఒక మర్డర్ కి, ఒక రేపిస్ట్ కి, ఒక ఇలాంటి వాళ్ళకి వస్తారు కదా లాయర్స్. అదంటే ప్రొఫెషనల్ ఎవరు వచ్చినా క్లయింట్ వచ్చినా అని అంటారు. అలా కాకుండా ఇలాంటి సమాజ ద్రోహులకి, ఇలాంటి సమాజ వాళ్ళకి మేము రాము, మేము రాము, వాళ్ళ తరపున మేము వాదించడానికి కానీ వాళ్ళకి బెయిల్ తీసుకోవడానికి కానీ మేము రాము అని ఒక డెసిషన్ తీసుకోమనండి. ఎంత మార్పు వస్తుందో, బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. బట్ అది జరుగుతుందా? అది అందుకని నేను రెస్పాన్సిబిలిటీ లైక్ అని ఎవ్రీబడి. మనం కోడి పందాలు ఉన్నాయి, కోడి పందాలు చట్టరీత్యా నేరం జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. ఎవరు ప్రభుత్వ సహకారం ఉంటుంది, పోలీసు సహకారం ఉంటుంది, నడుస్తున్నాయి. చట్టరీత్యా నేరం ఇది. చట్టరీత్యా దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పందాలు పోయి పొలాలు ఆస్తులు పోగొట్టుకున్నారు, సూసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అవి మన ఆపుతున్న గవర్నమెంటే వెనకాలంటే చూసి ఉన్నట్టు పోలీసులు పెట్టి పని నడుపుతుంది. సో దిస్ ఇస్ ద సొసైటీ. అందుకని వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడల్లా మనం ఇలా డిబేట్ పెట్టుకుని బాధపడుతూ ఉంటాం. అది ఎప్పుడో రోజు ఎప్పుడు వస్తుందో, ఒక రెస్పాన్సిబుల్ సొసైటీగా మనం ఎప్పుడు మారుతామో అప్పుడు చూద్దాం. ఎస్, అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సరే ప్రమోట్ చేసేవాళ్ళు లేకపోతే యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు వీళ్ళని పక్కన పెడితే ఆడే వాళ్ళకు కూడా కొంత కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు అరే ఎలా వస్తాయి లక్షలు లక్షలు, ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేమే, అలాంటిది ఒక గంటలో ఒక వాదన కరెక్టేనమ్మా, ఆ వాదన కరెక్టే. వాళ్ళకు ఉండాలి కదా బుద్ధి, వాళ్ళకు ఉండాలి కదా జ్ఞానం. అది సింపుల్, ఆ మాట సింపుల్. కానీ నేను అనేది ఏంటంటే, మనిషి జీవితం అనేది, మానవ జీవితం అనేది ఆశతోటి ముడిపడు, ఆశతోటి ముడిపడు. ఆశ లేకపోతే మనిషి జీవితం లేదు. ఆశ లేకపోతే బండి అక్కడ ఆగిపోతుంది. ఆశ ఉండబట్టి బండి పరిగెడతా ఉంటుంది మనిషి జీవితం. అది ఎవరికైతే. సో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కడికి ఒక ఆశ. ఒక స్థాయిలో వాడికి ₹1,00,000 ఆశ, ఒక స్థాయిలో వాడికి ₹1,00,00,000 ఆశ, ఒక స్థాయిలో వాడికి 10 కోట్ల ఆశ. వాడు పరిగెడతా ఉంటాడు. ఈ ₹1,00,000 ఆశ వీడు పేదాడు, వీడికి ఏదో ఏ రకంగా ఆధారం లేదు. ఏదో దీంట్లో ఏదైనా వస్తే గబుకుని ఏదో ఇల్లు కట్టుకుంటా, లేదు పిల్లాడికి ఏదో ఇది కట్టుకుంటా, ఒక ఆశ వాడి. ఈ ఆశ మీద పరిగెడతాడు. ఈ ఆశని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు వీడు. అందుకని ఆశపడే వాడిని మనం బ్లేమ్ చేయటము, వాడు అజ్ఞానము, వాడు బుద్ధి లేనాడు, వాడు ఎవరి ఈజీగా మాట్లాడతాం. కానీ మనిషి జీవితంలో అది సహజ సిద్ధమైన ఒక లక్షణం ఆశపడటం. అంటే చిట్టిబాబు గారు, సరే అంటే సొసైటీలో ఇన్ని జరుగుతున్నప్పుడు మీడియాలో వస్తుంది, లేకపోతే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి ఇవన్నీ. ఇలా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి, ఎవరికి ఏం రావట్లేదు, లక్షలు పోగొట్టుకుంటున్నారని తెలుస్తున్నప్పటికీ కూడా కొంతమంది పెడుతున్నారు. అంటే అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలేమో కదా. మీ తెలుగు వాళ్ళ గురించి మీరు ఒకటి విన్నారో లేదో, తెలుగు వాళ్ళ గురించి ఏమంటారంటే, ఎవ్రీ ఆల్టర్నేట్ తెలుగు పర్సన్ ఫీల్స్ హీ ఈజ్ ఇంటలెక్చువల్.
Okay. అది మన సమానమే ఉన్నది. ప్రతి తెలుగు ఆల్టర్నేటివ్ తెలుగు పర్సన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. అక్కడ వాడు ఎవడో నష్టపోయాడు. రాము అబ్బాయి మన ఫ్రెండ్ రాము పాప యాప్స్ నష్టపోయాడు. వాడు చాతకాక నష్టపోయాడు. నేను చూపిస్తాను కదా. ఇది మన టెంపర్మెంట్. అది ఎవ్రీ ఆల్టర్నేటివ్ తెలుగు పర్సన్ ఈ ఫీల్స్ ఈజ్ ఇంటెలిజెంట్. అది మన మీద ఉన్న పెద్ద సేయింగ్. అది మనం బెంగాలీస్ ఇలాంటి వాళ్ళ మీద ఉన్న సేయింగ్ అది. అందుకే మనం అంతే ఎదుటోడి మన కళ్ళ ఎదురుకుంటా నడుస్తూ ఉంటా కూడా వాడు చేతకాక నష్టపోయాడు, వాడికన్నా నేను తెలివిగలని, నేను చూడండి ఎలా చేస్తాను అని వీడు ఇది ఎక్స్పోజ్ చేసి వీడు రెడీ అవుతాడు. కనుక ఒకటి జరిగింది కన్నా ఆగిపోదు. ఇక్కడ మన టెంపర్మెంట్ మన జీన్స్ అలాంటివి కనుక. అంటే ఇంకో విషయం ఏంటంటే చట్టాల్లో బలమైన మార్పులు రావాలేమో. ఇలాంటివి ఎవరైనా ప్రమోట్ చేసినా లేకపోతే ఇలాంటి యాప్స్ ఎవరైనా మార్కెట్లోకి తీసుకొచ్చినా కానీ. నేను చెప్తున్నది చట్టంలో బలీయమైన మార్పులు రావాలి. ఎలాంటి మార్పు అంటే కేవలం ఏదో 15 రోజులు జైలు అనేది కూడా కాదు. వీడు ఇలాంటి సమాజ విద్రోహానికి పాల్పడి సమాజాన్ని చెడగొట్టే ఇలాంటి చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాళ్ళ ఆధార్ కార్డు ఇన్వాలిడ్. వాళ్ళు పేరుకైతే ఆధార్ కార్డు, త్రూ ఆధార్ కార్డ్ దే కెన్ నాట్ గెట్ ఎనీ గవర్నమెంట్ బెనిఫిట్స్. దే కెనాట్ గెట్ ఎ బ్యాంక్ లోన్. ఇవాళ చిన్న షాప్ వ్యాపారం పెట్టుకుంటారు, నో లోన్. ఆధార్ కార్డు ఉంటే నాట్ ఎలిజిబుల్. అట్లాంటి స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తే అప్పుడు భయపడతాడు. అమ్మో మన ఏదైనా దొరికితే మొత్తం లైఫ్ అంతా నాశనం అయిపోద్ది, అమ్మమ్మో జాగ్రత్తగా ఉండాలని భయపడతాడు. ఇలాంటి వద్దులే అని వెనకడుగు వేస్తాడు. లేకపోతే అది లేనంతకాలం ఏముంది పట్టుకుంటే ఏమనంట, పట్టుకుంటే 2 నెలలు జైల్లో ఉంటాం. ఏముంది కబ్బి జైల్లో అన్నం పెడతారు, ఫుడ్ పెడతారు. మళ్ళీ అక్కడ జైల్లో వెళ్ళాక మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఎగేసుకుంటూ వస్తుంది. జైల్లో ఉన్నా సరే వాళ్ళ దోషులైనా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళకి మానవత ఇది కావాలి, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఇది కావాలి, మానవతా దృక్పథం కావాలని వచ్చేస్తారు వాళ్ళు. మానవత్వం తెచ్చినాక ఇలాంటి వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ మీద కూడా మానవతా దృక్పథం ఉండాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది. అది మన సిస్టమ్. చెప్పుకుంటే చాలా వింతగానో ఎంతో పోగళ్ళు ఉంటాయి. నేను చెప్పేది వాస్తవం, ఎన్ని వాస్తవాలు. రేపిస్ట్ కూడా మానవతా ధర్మం అడుగుతున్నారు హ్యూమన్ రైట్స్. ఒక టెర్రరిస్ట్, ఒక హంతకుడు కూడా మానవతా రైట్స్, వాడికి ఫెసిలిటీ లేవు, వాడికి అది ఒకటి లేదు. వాడు మానవత్వం చచ్చిపోయి ఇలాంటి సమాజాన్ని నాశనం చేసి పనులు చేసిన వాడికి మానవత్వం ఏంటి, మానవతా విలువలు వాడికి ఏంటి? ఈజ్ అ సిటిజన్, ఈజ్ ఆల్సో పౌరుడు, ఈ దేశ పౌరుడు, వాడికి అన్ని హక్కులు ఉన్నాయి అని వాదిస్తారు, వాగుతారు. సో అందువల్ల వాడంటే ఎన్ని ఈ లూప్ హోల్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఇలాంటి దౌర్భాగ్యం తయారవుతున్నారు. అందుకని ఈ లేకుండా, ఈ దౌర్భాగ్యం ఎంకరేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ మీద ఇలాంటి స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వస్తే వాడు ఇలాంటి పని చేస్తే అనర్హుడు. వాడి ఆధార్ కార్డు జస్ట్ ఎ కార్డ్ అంతే. దట్ ఈస్ ఇన్వాలిడ్ ఫర్ ఎనీథింగ్. ఒక బ్యాంక్ లోన్కి పనికిరాదు, ఒక ఉద్యోగానికి పనికిరాదు, ఒక వ్యాపారం పనికిరాదు, దేనికి పనికిరాదు. ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఫెసిలిటీ దేనికి పనికిరాదు ఆధార్ కార్డు. అలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఉత్సవాలు వస్తాడు. ఇలాంటి తప్పు చేయడానికి వాడి డబ్బు సాలదు. రంగయ్య గారు లైన్లో ఉన్నారా అండి? అవునండి, ఏమని చెప్పండి. అంటే మీరు ఒక లాయర్గా ఉన్నారు కాబట్టి హైకోర్టులో